అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి ఆగస్టు 8 శనివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి రాత్రి వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ కూడా రాబోతుందన్నమాట. ఆ ఫోన్ కాల్ ఏంటి? అసలు ముఖ్యంగా ఈరోజు మీకు ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం కనిపించే అవకాశం కూడా ఉందండి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ సందేశం లేదా ఒక సమాచారం మీకు అందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ సమాచారం మీ వ్యక్తిగత జీవితం, ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబానికి సంబంధించినదై ఉండవచ్చు. అందుకే ఈ వీడియోని పూర్తిగా వినండి, మధ్యలో మిస్ చేయొద్దు. అంతేకాకుండా ఈరోజు సాయంత్రం సమయంలో మీ జీవితంలో ఒక చిన్న మార్పుకి దారితీసే అవకాశం ఉన్న పరిణామం కూడా కనిపిస్తుంది. అది మీ ఆలోచనలను మార్చే ఒక వార్త కావచ్చు, పాత పరిచయం మళ్ళీ మీతో సంప్రదించడం కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా కావచ్చు. ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి శుభ సమయం ఏది? ఏ రంగుల దుస్తులు ధరిస్తే మంచిగా ఉంటుంది? ఏ సంఖ్య అదృష్టాన్ని సూచిస్తుంది? ఎటువంటి పూజలు పరిహారాలు చేయాలి అనేటువంటి పూర్తి విషయాలు తప్పకుండా తెలుసుకుందాం. ఈ యొక్క రాశివారి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈ యొక్క రాశివారి ఎప్పుడు కూడా స్వతంత్ర ఆలోచనలు కలిగిన వ్యక్తులండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవాలని ఆసక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. నిజాయితీ, నమ్మకం, మానవత్వానికి ఎక్కువ ప్రాధాన్యం కూడా ఇస్తారు. ఒకసారి ఎవరినైనా మనసు ఇస్తే వారిని జీవితాంతం కూడా గౌరవిస్తారు. అయితే తమ నమ్మకాన్ని దెబ్బతీసే వారిని మళ్ళీ సులభంగా కూడా విశ్వసించరు. బయటకు కఠినంగా కనిపించిన మనసులో ఎంతో ప్రేమ, ఆప్యాయత కూడా కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు కలిసి వచ్చేటువంటి శుభరంగు వచ్చేసి నీలం రంగు మరియు ఆకాశ నీలం రంగు. ఈ రంగుల దుస్తులు ధరించడం లేదా ఈ రంగుకు సంబంధించినటువంటి వస్తువులను ఉపయోగించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతున్నట్లు మీకు అనిపించవచ్చు. అదృష్ట సంఖ్యలు 4 మరియు 8. ముఖ్యమైన పనులు, నిర్ణయాలు లేదా ప్రణాళికల్లో ఈ సంఖ్యలు మీకు గుర్తుండే విధంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయండి. పడమర మరియు వాయువ్య దిక్కుల వైపు చేసేటువంటి ప్రయాణాలు లేదా ముఖ్యమైన పనులు అనుకూలంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి ప్రయాణం చేయాల్సి వస్తే కనుక తొందరపడకుండా సమయానికి బయలుదేరండి. వాహనం నడిపేవారు వేగాన్ని నియంత్రించండి. మొబైల్లో మాట్లాడుకుంటూ వాహనం నడపడం పూర్తిగా నివారించండి. విలువైన వస్తువులు, అవసరమైన పత్రాలు మీ వద్ద ఉన్నాయా లేదా ఒకసారి చూసుకొని ప్రయాణం చేయడం కూడా చాలా మంచిది. రాత్రి వేళల్లో అవసరం లేని ప్రయాణాలకు తగ్గించడం కూడా చాలా మంచిది. ఇక ఆరోగ్యపరంగా ఆరోగ్యం సాధారణంగానే అనుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ అధిక ఒత్తిడి, నిద్రలేమి, అలసట లేదా చిన్న చిన్న తలనొప్పి వంటి ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిదండి. ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు నడక, యోగా లేదా ధ్యానం చేస్తే శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా కూడా ఉండగలుగుతారు. మొత్తం మీద చూసుకుంటే యొక్క రాశి వారికి ఆత్మవిశ్వాసంతో, ఓర్పుతో ముందుకు సాగితే అనేక పనులు అనుకూలంగా పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దైవనామస్మరణతో రోజును ప్రారంభించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఎంతో శుభ ఫలితాలను మరింతగా అనుభవించేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున గ్రహస్థితి కొన్ని రంగాల వారికి మంచి అవకాశాలను అందించగా మరికొన్ని రంగాల వారికి కాస్త ఓర్పు, జాగ్రత్తతో ముందుకు సాగాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ రంగంలో ఉన్నా తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండి ఆలోచించి అడుగులు వేయడం చాలా మంచిది. ముందుగా అనుకూలంగా ఉండే రంగాల విషయానికి మాట్లాడుకుంటే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి శుభ సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే అవకాశం కూడా ఉంటుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం కూడా ఉంది. మీ పనితీరును గుర్తించే వ్యక్తులు మీకు కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి సమాచారం అందే అవకాశం కూడా ఉంది. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు లాభదాయకంగా మారే సూచనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా వస్త్ర వ్యాపారం, బంగారం, వెండి, ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాలు, విద్యా సంస్థలు, సమాచార సాంకేతిక రంగం, బ్యాంకింగ్, అకౌంటింగ్, ఆన్లైన్ సేవలు, కన్సల్టెన్సీ వంటి రంగాలలో ఉన్నవారికి అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు అయితే ఉన్నాయి. గురువుల సహకారం కూడా లభించవచ్చు. ఇక వ్యవసాయ రంగంలో ఉన్న వారికి వాతావరణం అనుకూలిస్తే మంచి ఫలితాలు కూడా రావచ్చు. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే లాభదాయకంగా ఉండే అవకాశం కూడా ఉంది. అయితే కొన్ని రంగాల వారు మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాలి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, కాంట్రాక్ట్ పనులు, భాగస్వామ్య వ్యాపారాలు, రవాణా రంగం, షేర్ మార్కెట్, అధిక రిస్క్ పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించడం కూడా చాలా మంచిది. ఇతరుల మాటలు విని తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న నష్టాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుందండి. ఇక కళారంగం, సినిమా, మీడియా, ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో ఉన్నవారు మాటల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చిన్న అపార్థాలు పెద్ద సమస్యకు కూడా దారితీయకుండా చూసుకోవాలి.
వ్యాపార భాగస్వాములతో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు పూర్తి స్పష్టతతో వ్యవహరించడం, సంతకాలు చేసే ముందు పత్రాలను పూర్తిగా చదవండి. అవసరం లేని ఖర్చులను తగ్గించడం కూడా చాలా మంచిది. మొత్తానికి రేపటి రోజు యొక్క రాశి వారికి కష్టపడి పనిచేసే వారికి మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రతి అవకాశాన్ని తెలివిగా వినియోగించుకోవాలండి. ఆవేశం కంటే ఆలోచనకు, తొందర కంటే సహనానికి ప్రాధాన్యం ఇస్తే ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. దైవ స్మరణతో రోజును ప్రారంభించి నిజాయితీతో మీ బాధ్యత నిర్వహిస్తే శుభ ఫలితాలు పొందే అవకాశాలు మరింత మెరుగ్గా కనిపిస్తున్నాయన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయండి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అనేది మీ ముందుకైతే రావచ్చు. నిలిచిపోయినటువంటి ఒక పని పూర్తయ్యే అవకాశం కూడా ఉండవచ్చు. మీ కృషికి తగిన గుర్తింపు లభించడం లేదా మీకు ఆనందాన్ని కలిగించే ఒక శుభవార్త అందేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ రోజు మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచే రోజుగా మారే సూచనలు కూడా ఉన్నాయి. అయితే ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవడం మంచిది కాదు. మీ విజయాన్ని చూసి ప్రతి ఒక్కరూ అదే విధంగా స్పందించకపోవచ్చు. కొందరు మీ ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశం అయితే ఉంది. అందుకే మీ భవిష్యత్ ప్రణాళికలు, ఆర్థిక విషయాలు లేదా వ్యక్తిగత నిర్ణయాలకు నమ్మకమైన వారితో మాత్రమే పంచుకోవడం చాలా మంచిది. ఎవరైనా మీ గురించి ప్రతికూలంగా మాట్లాడినా, మిమ్మల్ని నిరుత్సాహపరిచే ప్రయత్నం చేసినా కోపంతో స్పందించకండి. మీ విజయం, మీ మంచి ప్రవర్తనే వారికి సరైన సమాధానం అయితే అవుతుంది. అవసరం లేని వాదనలు, గొడవలు, వివాదాలకు దూరంగా ఉండండి. ప్రశాంతంగా, తెలివిగా వ్యవహరిస్తే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీకు కలిగే మంచి అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. దైవ స్మరణతో రోజును ప్రారంభించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ కష్టం, మీ నిజాయితీ, మీ సహనమే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తాయి. అదే మీకు నిజమైనటువంటి బలం. అది మీకు శుభ ఫలితాలను కూడా అందించే అవకాశం కూడా మంచి మార్గం అన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని శుభ సూచనలు కనిపిస్తున్నప్పటికీ ప్రతి విషయంలో ఓర్పు, ఆలోచన, జాగ్రత్త చాలా అవసరమండి. ముఖ్యంగా మాటల విషయంలో సంయమనం పాటించండి. చిన్న విషయానికి కోపం రావడం లేదా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు చేజారే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ప్రతి విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందుకు సాగడం చాలా మంచిది. ఆర్థిక విషయాల్లో అవసరం లేని ఖర్చులను తగ్గించండి. పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం లేదా కొత్త పెట్టుబడులు పెట్టడం వంటి నిర్ణయాలను పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి. ఎవరైనా చెప్పారని నమ్మి సంతకాలు చేయడం లేదా హామీలు ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగం, వ్యాపారం చేసేవారు సహోద్యోగులు లేదా భాగస్వాములతో మాట్లాడేటప్పుడు మర్యాదగా వ్యవహరించండి. చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మనసుకు ప్రశాంతత కూడా లభిస్తుంది. ప్రయాణం చేయాల్సి వస్తే వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. సమయానికి బయలుదేరండి. మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం పూర్తిగా నివారించండి. విలువైన వస్తువులు, పత్రాలు సురక్షితంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకొని బయలుదేరడం చాలా మంచిది. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ లేదా సందేశం అందేటువంటి అవకాశం కూడా ఉందండి. అది ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, వ్యాపార అవకాశానికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, లేదా కుటుంబ సభ్యుడు, బంధువు, పాత స్నేహితుడు లేదా చాలా కాలంగా సంప్రదించిన ఒక పరిచయస్తుడి నుంచి వచ్చేటువంటి ఫోన్ కాల్ కూడా కావచ్చు. ఆ సంభాషణ మీకు ఒక కొత్త దారిని చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అలాగే మీకు ఆనందాన్ని కలిగించే ఒక శుభవార్త వినేటువంటి అవకాశం కూడా ఉంది. నిలిచిపోయినటువంటి ఒక పని ముందుకు సాగడం, ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం రావడం, కుటుంబంలో శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చ ప్రారంభం కావడం, దూరంగా ఉన్న బంధువు నుండి సంతోషకరమైనటువంటి వార్త అందడం లేదా మీకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం లభించడం వంటి అనుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే ఈ అవకాశాలు వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పూర్తి వివరాలు తెలుసుకొని ముందుకు సాగండి. సానుకూల దృక్పథంతో, దైవస్మరణతో రోజును ప్రారంభించి మీ కృషికి నమ్మకం ఉంచండి. మీ ఓర్పు, మీ వివేకం, మీ నిజాయితీ రేపటి రోజు మీకు మరింత విజయవంతంగా మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉందండి. రేపటి రోజు యొక్క రాశివారు బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయం తర్వాత స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి ఇంటి పూజా మందిరంలో నెయ్యి దీపం వెలిగించి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఇంట్లో శాంతి నెలకొనాలని, మనశ్శాంతి, ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం కొద్దిసేపు ధ్యానం చేయడం మంచిదిగా భావించబడుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకుని రేపటి రోజు భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధించండి. వీలైతే స్వామివారికి తులసి దళాలు సమర్పించి ఓం నమో వెంకటేశాయ నమః అనేటువంటి నామాన్ని 108 సార్లు జపించండి. విష్ణు సహస్రనామ పారాయణం లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వినడం, చదవడం కూడా మీకు శుభప్రదంగా భావిస్తారు. మీ కుటుంబంలో శాంతి, ఉద్యోగంలో పురోగతి, ఆర్థిక స్థిరత్వం కలగాలని స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆంజనేయ స్వామి వారి ఆరాధన కూడా చేసుకోండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఆంజనేయ స్వామి వారిని దర్శించగలిగితే చాలా మంచిది. స్వామివారికి తమలపాకులు లేదా సింధూరం సమర్పించి హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పారాయణం చేయవచ్చు. ధైర్యం, ఆత్మవిశ్వాసం, మానసిక బలం కలగాలని ప్రార్థించండి. భయం, ఆందోళన, నిరుత్సాహం వంటి భావాలు తగ్గేందుకు చాలామంది భక్తులు ఆంజనేయ స్వామి వారి ఆరాధన కూడా చేస్తూ ఉంటారండి. శనివారం కావడంతో శనిదేవుడి స్మరించడం కూడా ఆచారంగా పాటించేవారు కూడా ఉన్నారు. నువ్వుల నూనెతో దీపం వెలిగించి నల్ల నువ్వులు సమర్పించడం, శని స్తోత్రం లేదా శని గాయత్రి జపించడం వంటి
ఆరాధన భక్తులు చేస్తూ ఉంటారు. అలాగే అవసరమైన వారికి అన్నదానం లేదా సహాయం చేయడం దయా సేవాభావాన్ని పెంపొందించే మంచి ఆచారం అన్నమాట. ఇక పేదలకు అన్నదానం చేయడం, గోమాతకు పచ్చిగడ్డి లేదా ఇతర అనుకూలమైనటువంటి ఆహారం పెట్టడం, పక్షులకు ధాన్యం వేయడం, అవసరమైన వారికి వస్త్రదానం చేయడం, ఆలయంలో భక్తులు తాగునీరు లేదా పండ్లు అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేయవచ్చు. దానం ఎప్పుడు స్వచ్ఛమైన మనసుతో ప్రతిఫలం ఆశించకుండా చేయడం గొప్పదిగా భావించవచ్చు అన్నమాట. ఇంకా రేపటి రోజున మీరు మీ కుటుంబ శ్రేయస్సు, ఐశ్వర్యం, సౌభాగ్యం కోసం మహాలక్ష్మీదేవి ఆరాధన కూడా చేసుకోండి. విద్య, జ్ఞానం, ఏకాగ్రత కోసం సరస్వతీదేవి ఆరాధన చేస్తారనమాట. విన్నారు కదండి మేషరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అమూల్యమైన సపోర్ట్ అందిస్తారని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.